Audio Jungle. ఏంటంత ఇదిగా తింటున్నావు? ఈ మధ్య నిమ్మికి పికిల్స్ పిచ్చి పట్టింది. నేను వండే వంటల కన్నా పికిల్సే బెస్ట్ అంట. ఇది రావు గారి పికిల్స్ అండి. వీళ్ళు ప్యాకింగ్ ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చి నాకు తెలిసి 1.5 month అయింటుందేమో. అవును, ఆల్రెడీ వేరే టేస్ట్ చేసినా కానీ ఇవైతే ఓపెన్ చేసి స్టోర్ కూడా చేయలే. కానీ ఏ ఒక్క దాంట్లో కూడా బూజు పట్టడం కానీ జరగలే. టేస్ట్ అయితే బాగుంది. సో మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నంబర్, వాట్సాప్ నెంబర్కైనా మీరు మెసేజ్ చేయొచ్చు, లేదా ఆ నంబర్ కాల్ చేసినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడికైనా సరే వీళ్ళు ఆర్డర్ పంపిస్తారు. రావు గారి పికిల్స్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ ఉంది. మీరు అక్కడ కూడా పోయి విజిట్ అవ్వచ్చు, చూడొచ్చు ఎలా చేస్తారు ఏం కథ. వీళ్ళ దగ్గర వెజ్, నాన్ వెజ్ పికిల్స్ ఉందండి. వీళ్ళు ప్రాన్స్ కానీ, గోంగూర, చికెన్, ఫిష్ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయండి. పికిల్ చూస్తేనే దీని క్వాలిటీ ఏంది, ఇన్ని రోజులు స్టోర్ అయినా కూడా ఎలా ఉందనేది మీకు అర్థం చేసుకోవచ్చు. పికిల్స్ చాలా బాగున్నాయి. నేను టేస్ట్ చేసినా కూడా బాగున్నాయి. సో పికిల్స్తో మనం పండగ చేసుకునే టైప్ ఉంటారు కొంతమంది. రుచి లేకుండా దాంట్లో కదా యాడ్ చేసుకున్నా కూడా రుచి వస్తుంది. సో ఆర్డర్ చేసుకోవడం కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పికిల్స్ వచ్చిన తర్వాత నాకైతే వంట పని తగ్గింది. త్వరగా మీరు వీడియో చూస్తాడు నోరు ఊరుతుంటుంది. ఆర్డర్ చేసేసుకోండి. షూటింగ్ డ్రెస్సెస్ అన్ని చూస్తాను, సెట్ చేస్తాను, పంపిస్తాను. లే కాస్ట్యూమ్స్ అనే కదా మెయిన్ సినిమా హైలైట్. మూవీ పోస్టర్ రిలీజ్ చేయాలి కదా నీకు. ఫస్ట్ హీరో ఎట్లుంటాడు, సెకండ్ హీరో ఎట్లుంటాడు అనేది పోస్టర్ రిలీజ్ చేస్తేనే కదా నీకు సినిమా బయటకు వచ్చేదా. బయటకు వచ్చినప్పుడు పోస్టర్ చూసే జనాలు వచ్చేది. ఏమే ఒక నిమిషం సెకండ్ హీరో వచ్చినాడు. ఫ్యాన్ సంఘాలే కానీ నీ సెకండ్ హీరో లేరు, ఫస్ట్ హీరో ఉండదు. దానికి సంఘాలు కూడా ఉంటాయి నిజానికి. అంటే హీరోయిన్తో పని ఉండి సంఘం పెట్టుకున్నారు వాళ్ళు. హీరోయిన్తో పని మాత్రమే పని ఉండే హీరోని గెలుపుతున్నారు. హీరోని మంచి చేసుకుంటున్నారు. హీరోయిన్ ట్రాప్ చేయలేదు. అది హీరోకి కూడా తెలుసు. హీరోయిన్ ట్రాప్ చేసేది కోసం, హీరోయిన్ వాడుకునే కోసం హీరోతో మంచిగా ఉన్నారని. సెకండ్ హీరోయిన్కి అంత సీన్ లేదు. నేను పంపిస్తా, ఫొటోస్ పంపిస్తాను. షూటింగ్ ఏం పంపించాడు? ఇది పోస్టర్లు రెడీ చేస్తాను. ఏం పోస్టర్? డ్రెస్ పంపించింది ఫస్ట్ హీరోయిన్ డ్రెస్ పంపించింది. నాకే సినిమా కానీ పంపించింది. పోస్టర్ ఒకటి తీయాల. ఏం పంపించింది? ఏదో సినిమా దగ్గర పంపిస్తుంది. ఏం పంపిస్తుంది చెప్తా నేను కూడా. ఇప్పుడు యుద్ధాలు చేసే సినిమాలు అంటే దాని తగ్గట్టు డ్రెస్సింగ్ ఉంటుంది. పోరాడేటువంటి దాని తగ్గట్టు ఉంటుంది. దాని తగ్గట్టు అది ఉంటుంది. మన ఏంది బెడ్కి సంబంధించింది. బెడ్కి సంబంధించిన డ్రెస్ పరుపు మనకేంది. పరుపులు ఆల్రెడీ మెత్త పరుపులు ఆర్డర్ ఇచ్చిన దాని గురించి కాదులే కానీ డ్రెస్ అంటే ఏమన్నా ఏమే డ్రెస్సులు చూపించేస్తారు. సరే ఏది చూపిల్ల నీకు? ఏ డ్రెస్సులు ఇచ్చిందో యాగని ఇచ్చుకుంటా. స్టోరీ క్లియర్ గా అర్థమైంది కూడా పంపించింది. నీకేం మధ్యలో? నీ మధ్యలో కాదు, నేను కూడా ఒప్పుకోను కదా. నువ్వు ఒప్పుకునే. నువ్వు సెకండ్ హీరో, నీది వేరే కాస్ట్యూమ్, నాది వేరే డ్రెస్. ఇద్దరికి ఒకటే టైప్ ఉండదు. అదే నాది నీది చూపి నాది చూపి చూద్దాము. నీదే ఇది నాది ఫుల్ నిక్కర్. ఇది నాది ఫుల్ నిక్కర్. ఏంది ఇంకేంది సినిమాకి ఇదే కదా మెయిన్ సీన్స్ కంతా విధిలోనే వాడేది. లోపల గుండా సన్నాసి ఉండాలి. బజార్ ఉండలు అయ్యి పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తారు? స్టోరీ తగ్గట్టు పంపిస్తారు. నీకు ఏ సీన్ కి ఏ తగ్గట్టు ఉండాలనేది వాళ్ళకి అర్థమైంది. సిగ్గులేదు నీకేమన్నా? ఏమి ఊరు మాట్లాడలేదని ఏమన్నా? నేను అడగలేదు. గిఫ్ట్ పంపించింది. దానికన్నా సిగ్గు ఉండాలి. నీకు ఇప్పించుకొని నీకైనా ఉండాలి బుద్ధి ఏమన్నా? నీకు సిగ్గు జనాలకి బూత్ వస్తాను. సినిమా అంతా బూతులే. మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేయి. సినిమాలో చాలా యూజ్ ఉంది. సెకండ్ హీరోయిన్ ప్రాక్టీస్ కాదు, బూతులు మాట్లాడే ప్రాక్టీస్. నీకు ఇంకోటి తెలిసిందో సెకండ్ హీరో కంటే హీరోయిన్ ఎక్కువ బూతులు తిడుతుంది. సెకండ్ హీరోయిన్ దానికి చెప్పుతో కొడితే అట్ట పెడతావు. నువ్వేమన్నా మళ్ళీ ఫిట్టింగ్ ఏమే తగ్గిద్దాం. డైలాగ్ అసలు డైలాగ్ ఉండకూడదు దానికి. అసలు దానికి ఒప్పుకోకూడదు దానికి. ఆ డైలాగ్ వాయిస్ కే జనాలు ఫ్లాట్ కావాలనే ఉద్దేశంతో నేను చూస్తాను.
అసలు నీకేమన్నా దాని వాయిస్ ఏమైనా వచ్చిందా నీకు వచ్చి మన స్పీకర్లు పగిలిపోలే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది స్పీకర్లు కాదు స్పీకర్లు చెవులు పగిలిపోతాయి స్పీకర్లు పక్కన పెట్టాయి గిఫ్ట్ సెకండ్ హీరోయిన్ తెలుసా ఏం పంపించింది వద్దులే తిడతాను దాన్ని మళ్ళీ నేను చూపించడం ఎందుకు కానీ ఊరికే ఒకసారి వద్దులే ఆ మగానికి కూడా పంపించిందంటే సెకండ్ హీరో మీద ఆశతో ఇంట్రెస్ట్ తో పంపించింది నీకెందుకు వద్దన్నావు కదా నాకు కూడా నాది ఫుల్ నీది హాఫ్ ఫస్ట్ హీరో కాబట్టి కొద్దిగా కాస్ట్లీగా ఫుల్ సెకండ్ హీరో కాబట్టి హాఫ్ ఏది చూపి ఏం చూస్తావు డైరెక్ట్ సీన్ లో ఇస్తాం కదా డ్రెస్ వేసుకునే కాస్ట్యూమ్ నీకు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంత ఆత్రము నువ్వు చూపించాను నాకు చూపి మళ్ళా అది వేరు నీది వేరు నాది ఫుల్ కాబట్టి చూపించిన నీది హాఫ్ కాబట్టి చూపించింది అది కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు సెకండ్ హీరోయిన్ సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ లేదు అది ఏది పంపించింది నువ్వు మళ్ళీ సైతా నాకు మనం చూపినాన్యంగా మంచిగా భూతృద్ధంగా నోటి నుంచి నాకన్నా ఏదో డిక్కీ ఏదో పంపించింది డిక్సీ అని ఏకంగా జాకీ అంటప్ప పేరు బాగా ఏది చూసా చూపినకి జాకీ కంపెనీ సెకండ్ హీరోయిన్ బడ్జెట్ బాగా పెట్టుకుంది ఇది తీసుకో మళ్ళీ మనకి 2 రోజుల్లో ఫోటో షూట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇట్లా వేసుకుంటావు కదా ఉండు ఉన్నో నిమిషము నువ్వు డైరెక్ట్ ఇది ఏంది నువ్వు కింద నుంచి ఎక్కించుకోవాల్సిన అవసరం ఇట్లా ఎక్కించుకోవడమే నీకు కింద నుంచి ఎక్కించుకోవచ్చు పైన నుంచి ఎక్కించుకోవచ్చు ఇప్పుడు ఇది అనుకో ఎత్తుకో పని కానిచ్చేది వెనక్కి తిరుగు ఈ వెనకల కూడా అంతే సేమ్ పైనకలు ఎత్తుకోవడం కానియడం ముందర ఇట్లా 2 ఎత్తుకొని పట్టుకున్నా కూడా ఇక్కడ పైన 3 వేసుకున్నా కూడా సరిపోతుంది 2 పనులు కానిచ్చుకోవచ్చు నీకు అంత టెక్నాలజీగా అంత ఆలోచించి పంపించింది చూడు నాదన్నా నార్మలే చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లోపడుతుంటది జాకినా ఇది ఊరిని వేసుకొని ఇట్లా ఎత్తి ఇది నీకు ఎలాస్టిక్ రా ఇది నీకు పట్టుకుంటుంది ఇది కిందతో అవసరం లేదు ఇది పట్టుకుంటది ఎలాస్టిక్ రా ఇది నీకు పట్టుకుంటుంది ఇది కిందతో అవసరం లేదు ఇది పట్టుకుంటది ఇది నీ నడుము పట్టుకుంటది ఫ్యాన్ వేసినప్పుడు ఇది వెనకాల పైన లేస్తుంది ఫ్యాన్ గాలి గుత్త గాలి వచ్చే కూడా ఇది లేస్తా అంటేనే వాడు జూమ్ చేస్తాంటాడు ఇది లేస్తా అంటేనే వాడు జూమ్ చేస్తాంటాడు జూమ్ చేయగల మొత్తం మొత్తం కనబడవచ్చు ఇంకేం చేస్తాడు ఇంకా వాడి నెంబర్ లోపల ఉండ బజార్ సైతాన్ ఉండ దానికి అసలు అసలు అంత బాగా ఆలోచించింది ఇది చూడ మా నార్మల్ ఉంది మొత్తం స్కోప్ అంతా నీకే ఉంది సినిమాలో అసలు ఆ లోపల అది వేసుకుందేమో అది వేసుకుంటే పంపించుకోదు చిల్లర నువ్వు చిల్లర చేస్తాను మొత్తం నీకు ఇది ఇంకోటి కూడా పర్పస్ ఉంటది ఇక్కడ చూడు సాంగ్స్ జరిగినప్పుడు నీకు ఒకటి చూడు సాంగ్స్ జరిగినప్పుడు ఇది ఇట్లా వచ్చి జుట్టుకు స్టైల్ గా పడుతుందా ఏమి ఇట్లా పట్టుకో దాని వాసనతో పీడ్చుకుంటున్నారా నీకు అసలు అంత డిజైన్ చేసింది ఇక్కడ జాకీ అని పడుతుంది నీ కేజీఎఫ్ లో రాకీ టైప్ ఇక్కడ జాకీ అని పడతాను ఇది నీ ముందర పడినది నమ్మ అని ఊపినప్పుడు స్టైల్ వేస్తా ఉంటది అమ్మ జీతం అది వేసుకొని సర్తు నేను చెప్పుకున్నావు నోరా ఇది వాళ్ళ క్లాస్మేట్ వాడు ఎవడు వాడుతా అంటే బాగుంది అని బలవంతంగా ఫోర్స్ చేసి దానికేముంది వాడింటేది అయితేనేమి దానికి ఎంతమంది కావాలి ఎంతమంది తెప్పించు నీకు ఉన్నీలే నీకు సైజ్ సరిపోతుంది కదా లేదు మన టైలర్ ఉన్నాడు చాలా మంది చీప్ మూవీ నువ్వు ఆ చీప్ మూవీకి మళ్ళీ చాలా చీప్ గా మాట్లాడు నువ్వు చీప్ కాబట్టి చీప్ గా మాట్లాడాలా మంచిగా అట్లా మాట్లాడతావా ఆ లోపల ఉండగల సిగ్గు ఉండాలా నీకైనా బాగా ఉండాలా ఎక్కడ ఎవడైనా నాన్న ఏమైందిరా దానికి కలర్ కట్టుకుంటే నువ్వు కోడ్ డ్రాప్ తీసిన ఇట్లా కట్టుకుంటావు డైరెక్టర్
ఇంకా నమ్మ జీతం యాడికి పోతున్నావు? నాకు తట్టుకోవాలి నా ఘోరం చూసి ఏడన పోలా పోలా మనిషి అందుకోసము జీతం ఏందో సినిమా అంగ ఆరంభమో లేదో అప్పుడే నమ్మ ఈ సినిమా ఆరంభము అప్పుడే అల్లర్లు ప్రారంభము. ఏ మనుషులు ఏం కదరా నాయన. హలో నాన్న. కాదు నువ్వు ఒక ఆడదానివే, ఆడ ముండదానివే. నీ అట్లా ముండల వల్ల కొన్ని దేశాలు మస్తు ఆడదానికే చెడ్డ పేరు వస్తుంది. నీ అట్లా ఆడదాని కోసం ఏ బేబస్తానా నీ ఎంతగా నమ్మినానో. ఏం చేస్తాను నువ్వు, ఏం చేస్తాను నీకు అర్థమవుతుందా? ఉందా నీకేమన్నా కొద్దిగా ఏమైనా బుద్ధి జ్ఞానము ఇవన్నీ ఉన్నాయా నీకేమన్నా? మీ ఇంట్లో అంతా ఏమన్నా ఫ్యామిలీ అంతా మీ ఊరోళ్ళు అంతా ఏమన్నా మీ ఎవరిని చూసి వచ్చింది? నీ ఫ్రెండ్స్ వచ్చినాయి ఏదది? ఒక మగాడికి ఏడు నీ దారి పంపడం ఏంది? హలో నాన్న, ఇప్పుడే బాత్రూమ్ వేసి వచ్చారు. చెప్పు నాన్న, అంతవరకు ఇనలేదు. ఏ లోపల సన్నద్దారా డైరెక్టర్కి ఏమైనా డైరెక్ట్ ఏమన్నా గిఫ్ట్ పంపించాను. నువ్వు పెద్ద బే నాకు వస్తాయి ఇంకా కన్న బూతులు వస్తాయి. ఇంకా నీకేమన్నా పోతాందా వస్తుంది? నీకేమన్నా మేనేజ్ లేదా? యూజ్లెస్ ఫెలో లోఫర్. నాన్న ఏం చేశానన్నా? నేను తప్పేం చేశాను? ఒకసారి గుర్తు చేసుకో. ఒకసారి గిఫ్ట్ పంపించానా? నువ్వు పెద్ద జపాదాన్ని నువ్వు అర్థమైందా నీకే? నాన్న దాంట్లో తప్పేముంది నాన్న, అందరు వేసుకుంటారు కదా. లోపడదానా సన్నాసి ముందు నువ్వు అయ్యే వాళ్ళకి అందరూ వేసుకుంటారు కాదనిలే. నువ్వు నాన్న ఆడది ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్ నాన్న నువ్వు వేసుకుంటావా? ఏ చెప్పు తీసుకుని కొడతా మళ్ళా మాట్లాడి. నాన్న నువ్వు ఏ కంపెనీ వేసుకునేదిరా? యావ కంపెనీ చెప్పు నాన్న, ప్లీజ్ చెప్పు నాన్న. ఏ కంపెనీ? గూట్రమ్స్. ఏదన్నా గూట్రమ్స్? గూట్రమ్స్ మళ్ళా కాస్ట్లీ అన్నా? కాస్ట్లీ 1 కోర్స్ అది తెలుసా? సర్లే నాన్న, నేను కొద్దిగా బయటకు వచ్చినాను, నేను మళ్ళీ మాట్లాడతా. ఏ లోపల సన్నద్దానా తప్పించుకుంటున్నావా? లేదన్నా ప్లీజ్, నేను మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే హీరోయిన్ చూసాను జనాలు చుట్టుకుంటున్నారు. ఫోన్ పెట్టి నీకు మళ్ళా ఫోన్ చెప్తాను. హలో ఏదైనా పంపిస్తావు నీతో నుంచి పార్సల్? ఎవరికి? నీకా? నాకు ఎవరికో పంపించినావా లేదా అడుగుతాడా. సినిమా పంపించినా ప్రొడ్యూసర్ కి. అది సెకండ్ హీరోకి ఒకటి పంపించినాను ఐటము. ఏ గొజ్జేదనా? ఇన్ని గొజ్జ ఆటలాడితే గొజ్జమ్మండదనా బేవర్దనా బేవర్సుల్లో ఏ గొజ్జనా కూడా నీకెందుకు రా? నేను పంపిస్తా సెకండ్ హీరోకి. లోపర్దానా సెకండ్ హీరో నేనే కదా. లోపర్దానా బేవర్దానా? ఏ నువ్వే కదా. నాకు రోజు ఒక్కొక్క హీరోలుండి మర్చిపోతున్నానా. ఎప్పుడు తీసుకుని కొడతాను ఇప్పానికి మాలముండాలి. సరే కానీ గిఫ్ట్ నచ్చిందా? చిల్లదానా చెట్ల కింద పోయేదానా గుట్ల కింద పోయేదానా? ఏ లారీలు ఆపేవాడా? లారీల కింద పండుకునేవాడా? లారీ డ్రైవర్ల మీద ఎక్కేవాడా? చెప్పుతో కొడతా పరిమాణం మళ్ళీ మాట్లాడితే. ఏ గిఫ్ట్ నచ్చిందరా? నువ్వు అసలు నువ్వు నీ డైరీ పంపించావా? ఏ రోజు పెట్టుకొని చేసుకున్నావు? ఎట్లా డైరీ పంపించాను? అసలు డైరీ పంపించాను మేము సన్నాసి ఉన్నా. నీవు ఫ్యామిలీ డైరీ పెట్టానా? ఎట్లా ఏంటి ఊరు అంతే దానికి? ఏ బాగాలేదనా? దేవర్దానా సరే పాపరాలు అమ్మే ఉండదానా? ఏ బాగాలేదనా నీకు? అది ఫ్రీ ఓపెన్ ఫ్రీ డ్రైవర్ నానా. ఏ నువ్వు నాన్న అనుకోబోదా? ఏం నువ్వు నీ తల్లి ఏమన్నా మళ్ళీ నేర్చుకో కొత్త యాక్టింగ్ అయితే ఏమన్నా? ఏ డార్లింగ్ నువ్వు కొత్త ఓపెన్ ఫ్రీ డ్రైవర్ నచ్చిందా? ఏ లోపడదానా? దానికి లోపల డ్రైవర్ నీకు చిలిగా వేసుకొని పరిమాణం కూడా బేవర్దానా? ఏ నీకు ఫ్రీ ఉంటదని రా. ఏ బరికొంతకుండా నువ్వు కర్రదానా అమ్ముకుదానా? నీకు బరికొద్ది పీకి నా కోచెత్తా నీకే. ఆ డ్రాయర్లు చూడాలని చాలా ఆశ ఉంది కానా.
నువ్వు మళ్ళీ చెప్పుతో దేవర్దాను మళ్ళీ మెమ్మద్ర పట్టాను యాక్టింగ్ చేసి యాక్టింగ్ అంతా నీ తల్లికి నీకి ఏమే పని బట్ట లేకుండా ఉన్నారా మీరేమన్నా సరే గొజ్జా నీకు నచ్చిందా గొజ్జమ్మండా గొజ్జ ఆటలాడద్దు నువ్వు ఆడతాను వేసి నాకు అది వేసుకొని ఫోటో పంపిరా ముగ్గుదానా బేబద్దానా ఎట్లా పంపిలేదు నీకే నచ్చలేదురా నీకు ఎట్లా నచ్చుతాయి నీ కరీముండా కరీందానా బేబద్దానా బర్రి కింద నుంచి ఫోటో పంపిరా అది వేసుకుని కింద నుంచే ఎట్ల నుంచే ఒకటే కనబడతాయి బేబద్ముండా దానికి ఏంది మొత్తం షూటింగ్ చేసేవాడు భలే ఉంటారు నువ్వు అది వేసుకుంటే మొత్తం ఫ్రీ షో నీకే పని గొజ్జాదనా నువ్వు అన్ని గొజ్జగా నీకేలా చెప్తాండి ఇది ఏ లోపడతానా గొజ్జానా ఇలా నీకెందుకురా సినిమా నువ్వు హీరో రే బైపాస్ లారీ లాపుకునే నాయలా నువ్వు హీరో ఏంద్రా నీకేంటి అవకాశము నువ్వేది నీకెట్లా వచ్చిందిరా అవకాశము నీకెట్లా అరగొజ్జగాని పెట్టి సినిమా తీస్తాండే వాడిని మెట్టుతో కొట్టాలా చెప్పు నీకు సిగ్గులే సినిమాలో నువ్వుడేనా గొజ్జంగా ఎవరు ఉన్నారా గొజ్జమ్ముండదనా నువ్వు గొజ్జ ఆటలాడద్దు నువ్వు గొజ్జ పెట్టు ఆ చెడ్డి వేసుకుని తిరుగు ఊరంతా లారీ లాపే వనకొస్తుంది చూడరా చెడ్డి పోరా పో షూటింగ్ లో కలుద్దాం మనము హీరో కానీ సన్న కొట్టండి రా సినిమాలో పెట్రా చిల్లర కొజ్జ లారీ లాపే అర కొజ్జ పెట్రా రే ఒక స్టూడెంట్ ఎట్లా మాట్లాడాలి తెలుదరా నీకు పెట్రా కొజ్జ బయటకు వస్తాంటే ఇద్దరు వేసుకొని పోకూడదా ఇది వేసుకొని పో నువ్వే గుట్టమాడు ఉంచుతాను జనాలంతా ఎవరు బజార్ అంతా బజార్ ముండలా పేపర్స్ ముండలవి దానికన్నా సిగ్గు లేదా అని అంటున్నారు ఎవరు అంటే పేపర్లో పడింది మళ్ళా ఏమని ఇట్లా పడింది డైరీలు ఇస్తానని పోస్ట్ లో పంపిస్తాను ట్రై చేస్తాను ఉంటుంది కదా ఏంది పోస్ట్ అప్పుడే మీడియా పోయింది ఓన్లీ మీడియా ఓన్లీ వాళ్ళ సపోర్ట్ మనకు ఉండాలా కొట్టమమ్మడ బజార్లో అంతా తుప్పుకుని ఉంటారు మళ్ళా చూస్తే బజార్లో మనం లాడ్జ్ లో తీస్తున్నాం అది బజార్లో మనం లాడ్జ్ లో తీస్తున్నాం అది చూస్తే పేపర్ పడదా పేపర్ పడేది ఎవరు అది వేసుకునేది ఎవరు నేను వేసుకున్నాడు నాకేం పోతుంది క్యాన్సిల్ చేస్తాడమని సినిమాకి మెయిన్ స్టోరీ లేనది ఆ నుంచి సినిమా స్టార్ట్ అయ్యేది ఆ పాప కూడా ఒప్పుకోరంట బా ఎవరు ఒప్పుకోరు లోపల వాళ్ళు అట్లా బాయ్ ఫ్రెండ్ కూడా ఒప్పుకోడంట నాకు లేదు నాకు మూడప్ చేయొద్దు నువ్వు మూడప్ కాదని ఏమన్నా అది వేసుకుంటే పోస్టర్ తీసుకునేది ఉంది సినిమా అది ఎవడు వేసుకుంటాడు నువ్వు వేసుకోకపోతే ఇంకో హీరోని పెడతా నీకు 10-15 నిమిషాలు టైం ఇస్తాను ఆలోచించుకో అది వేసుకుంటే పోస్టర్ తీస్తా లేదంటే కొత్త హీరోని పెట్టుకుంటా రెడీగా ఉన్నారు కొత్త హీరోలు సెకండ్ హీరోయిన్ చూస్తాను 5 మంది ఉన్నారంట రెడీగా దానికి కూడా 5 మంది 5 మంది ఉన్నారంట రెడీగా ఎంత కర్రలో చచ్చిపోతున్నారు మనుషులు ఆ రోజు గురించి నువ్వే మాట్లాడాలా వేసుకుంటా వేసుకో 10 నిమిషాల్లో నాకు చెప్పు మాట్లాడద్దు ఇప్పుడే కాదు నువ్వు వేసుకుంటావు వేసుకో చెప్పు సరే నీ 3 వచ్చినాడు చూద్దాం